హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2020లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే సిన్ సిస్టర్. మూవీలో చాలా ట్విస్ట్లే ఉన్నాయి, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో తనుశ్రీ దత్తా అనే అమ్మాయి హత్య జరిగి ఉంటుంది. ఎవరో ఆమెను టాప్ ఫ్లోర్ నుంచి తోసేసి ఉంటారు. అందువల్ల ఆమె చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి పోలీసులు చేరుకుంటారు. అలా పోలీసులకి తనుశ్రీకి అక్కడ ఒక ఫ్లాట్ ఉంది అని, ఆ ఫ్లాట్ తన బాయ్ ఫ్రెండ్ అయిన దుర్జోయ్ మిత్రా అనే వ్యక్తి పేరు మీద ఉందని తెలుస్తుంది. తనుశ్రీ కేసుని ఎస్ఐ చటర్జీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఎస్ఐకి దుర్జోయ్ మీద చాలా అనుమానం ఉంటుంది. అందువల్ల ఎస్ఐ దుర్జోయ్ని ఎంక్వైరీ చేయడానికి పిలిపిస్తాడు. నిజానికి దుర్జోయ్ ఒక ఫేమస్ రైటర్. దుర్జోయ్ ఎస్ఐ దగ్గరికి రాగానే ఎస్ఐ దుర్జోయ్ని చూసి నీ గురించి మొత్తం చెప్పు అని అంటాడు. అప్పుడు దుర్జోయ్ ఇంతవరకు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి దుర్జోయ్ తనుశ్రీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండేవారు. అందువల్ల ఇద్దరూ కలిసి ఆ ఫ్లాట్ ని బుక్ చేసుకున్నారు. దుర్జోయ్ కి తన ఆఫీస్ లో గ్రాఫిక్ డిజైనర్ అవసరం చాలా ఉండేది. సరిగ్గా అప్పుడే దుర్జోయ్ దగ్గరికి పియు అనే అమ్మాయి వస్తుంది. ఆమె చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. దుర్జోయ్ కి పియు వర్క్ బాగా నచ్చుతుంది. అందువల్ల దుర్జోయ్ పియును ఉద్యోగంలో అపాయింట్ చేసుకుంటాడు. కానీ పియు దుర్జోయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అని మనకి తర్వాత తెలుస్తుంది. దుర్జోయ్ కూడా పియు వర్క్ వల్ల చాలా ఇంప్రెస్ అవుతాడు. దుర్జోయ్ ఇంకా పియు ఆఫీస్ లో ఉండగా అక్కడికి పియు ట్విన్ సిస్టర్ అయినటువంటి కుహు కూడా వస్తుంది. దుర్జోయ్ కుహుని చూడగానే షాక్ అయిపోతాడు. ఎందుకంటే పియు ఇంకా కుహు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటారు. పియు చాలా శాంత స్వభావమైన అమ్మాయి. అంతేకాకుండా పియు ఎప్పుడు తన హెయిర్ ని లూజ్ గానే ఉంచుతుంది. కుహు చాలా ఎక్కువగా మాట్లాడే అమ్మాయి. కుహు ఎప్పుడు తన హెయిర్ ని లూజ్ చేయకుండా జడ వేసుకునే ఉంటుంది. అందువల్ల అందరూ పియు ఎవరు కుహు ఎవరు అని ఈజీగా గుర్తుపట్టేవారు. కుహు దుర్జోయ్ని చూసి చాలా సంతోషపడుతుంది. అంతేకాకుండా కుహు దుర్జోయ్ దగ్గరికి వెళ్లి నాకు కూడా ఒక ఉద్యోగం కావాలని అడుగుతుంది. కానీ దుర్జోయ్ ఈ విషయం గురించి పియుని అడగగా పియు ఏమీ మాట్లాడదు. దాంతో దుర్జోయ్కి కుహు అక్కడికి రావడం పియుకి ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. కానీ కుహు చాలా బాగా రాస్తుంది. అందువల్ల దుర్జోయ్ కుహుని కూడా ఉద్యోగంలో పెట్టుకుంటాడు. దీనివల్ల మనకు పియు ఇంకా కుహులు ఇద్దరు దుర్జోయ్ని ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది. ఒక రోజు తనుశ్రీ దుర్జోయ్ దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరూ డిన్నర్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. సరిగ్గా అప్పుడే దుర్జోయ్ తనుశ్రీని చూసి మనతో పాటు పియు ఇంకా కుహులు కూడా వస్తారని చెప్తాడు. ఆ తర్వాత పియు, కుహు, తనుశ్రీ, దుర్జోయ్ ఈ నలుగురు కలిసి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడే తనుశ్రీ కాసేపటి కోసం వాష్రూమ్ కి వెళ్తుంది. అదే మంచి ఛాన్స్ అనుకుని కుహు దుర్జోయ్ కి క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అలా చేయడం వల్ల పియు ఇంకా దుర్జోయ్లు ఇద్దరు భయపడిపోతారు. ఆ తర్వాత కాసేపటికి అక్కడికి ధనుశ్రీ వచ్చేస్తుంది. అప్పుడు కుహు తనుశ్రీ ప్లేస్ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దుర్జోయ్ పియు ఇంకా కుహులు ఇంత వేరువేరుగా డిఫరెంట్ పర్సనాలిటీస్ గా ఎందుకున్నారు అని ఆలోచించి కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ దుర్జోయ్ కి పియు ఇంకా కుహులు ఇద్దరు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పియు చేసిన కొన్ని గ్రాఫిక్ డిజైన్స్ వల్ల దుర్జోయ్ రాసిన కొన్ని నవలలు హిట్ అవుతాయి. అందువల్ల దుర్జోయ్ చాలా సంతోషంగా ఉంటాడు. దుర్జోయ్ పియుని చాలా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. ఇదంతా చూసి కుహు చాలా జలస్ గా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా కుహుకి దుర్జోయ్ కూడా పియుని ఇష్టపడడం మొదలు పెట్టాడనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆ తర్వాత రోజు దుర్జోయ్ ఆఫీస్ కి రాగానే వెంటనే పియు కూడా అక్కడికి వెళ్తుంది. పియుతో కలిసి కుహు రాకపోవడంతో దుర్జోయ్ కుహు ఎక్కడ ఉంది అని పియుని అడుగుతాడు. అది విన్న పియు కుహుకి ఆరోగ్యం బాలేదు, అందువల్ల తను ఈ రోజు రాలేకపోయిందని చెప్తుంది. ఆ తర్వాత పియు దుర్జోయ్కి దగ్గర అవడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా పియు దుర్జోయ్ని ముద్దు పెట్టుకుంటుంది. దుర్జోయ్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక పియుని ముద్దు పెట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి తనుశ్రీ వచ్చి దుర్జోయ్ ఇంకా పియు ఇద్దరు ముద్దు పెట్టుకోవడం చూసేస్తుంది. అందువల్ల తనుశ్రీకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ తర్వాత రోజే దుర్జోయ్కి తనుశ్రీ చనిపోయిందనే విషయం తెలుస్తుంది. ఈ విధంగా దుర్జోయ్ ఎస్ఐని చూసి తనుశ్రీని ఎవరు చంపి ఉంటారో నాకు తెలియదు అని అంటాడు. తనుశ్రీ చనిపోయిన సమయంలో దుర్జోయ్ సిటీలో లేడు. ఈ విషయాన్ని కనుక్కొని ఎస్ఐ దుర్జోయ్ని వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీకి పియు ఇంకా కుహుల మీద డౌట్ వస్తుంది. అందువల్ల ఎస్ఐ పియు ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇంట్లో పియు ఒక్కటే ఉంటుంది. ఆ సమయంలో కుహు షాపింగ్ కి వెళ్లి ఉంటుంది. దాంతో ఎస్ఐ చటర్జీ పియుని చూసి తనుశ్రీ చనిపోయిందనే విషయం చెప్తాడు. ఆ మాట వినగానే పియు కూడా చాలా షాక్ అయిపోతుంది. అప్పుడు ఎస్ఐ చటర్జీ నిన్న మీరిద్దరూ అదే నువ్వు ఇంకా దుర్జోయ్ ముద్దు పెట్టుకునే సమయంలో తనుశ్రీ మిమ్మల్ని చూసేసింది అని చెప్తాడు. ఈ మాట విన్న పియు ఇంకా షాక్ అవుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే నిన్న అసలు పియు ఆఫీస్ కే వెళ్లి ఉండదు. దాంతో పియు నిన్న కుహునే పియులాగా మారి ఆఫీస్ కి వెళ్లి దుర్జోయ్ని ముద్దు పెట్టుకుందనే విషయం అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మనకు పియు ఇంకా కుహులకి ఒక బ్రదర్ ఉన్నాడని తెలుస్తుంది. అతని పేరు పిలు. అతనికి మత్తు మందు తీసుకునే అలవాటు కూడా ఉంటుంది.
పిలు గర్ల్ ఫ్రెండ్ పేరు లీసా. లీసా పిలుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తనుశ్రీ చనిపోయిందని కుహుకి తెలియగానే కుహు చాలా షాక్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత దుర్జోయ్ పియుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడు. ఆ విషయాన్ని పియు ముందుగా లీసాకి చెప్తుంది. లీసా కుహుకి చెప్తుంది. పియు ఇంకా దుర్జోయ్ని పెళ్లి చేసుకోబోతున్నారని కుహుకి తెలియగానే కుహు చాలా కోపం తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కుహు పియుని చూసి, నేను కూడా దుర్జోయ్ని చాలా ఇష్టపడుతున్నాను. మీ పెళ్లి తర్వాత నేను నీలాగా మారి దుర్జోయ్తో సమయాన్ని గడుపుతా. నువ్వు మిగతా విషయాలలో దుర్జోయ్ని సాటిస్ఫై చెయ్యి, కానీ బెడ్ మీద నేను సాటిస్ఫై చేస్తా అని చెప్తుంది. ఈ మాటలు వినగానే పియుకి కోపం వస్తుంది, కానీ తర్వాత ఒప్పుకుంటుంది. ఆ తర్వాత పియు ఇంకా కుహులు ఇద్దరు ముందుగా బ్యాచిలర్ పార్టీ చేసుకుందామని అనుకుంటారు. అలా ఆ పార్టీ చేసుకోవడానికి పియు ఇంకా కుహులు కార్లో ఎక్కడికో వెళ్తూ ఉండగా అప్పుడు పియు కార్ ని వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. కుహుకి బాగా గాయాలవుతాయి. దాంతో కుహుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. నిజానికి కుహు యాక్సిడెంట్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అంత యాక్సిడెంట్ అయినా కూడా పియుకి ఏమీ అవ్వదు. అలా కొన్ని రోజుల్లోనే కుహుకి నయమైపోతుందని పియుకి తెలియగానే పియు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. అంతేకాకుండా పియు స్మోకింగ్ చేయడం మొదలు పెడుతుంది. పియు అలా చేయడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే పియు ఎప్పుడు స్మోక్ చేయలేదు కాబట్టి. అంతేకాకుండా పియు మందు తాగడం కూడా మొదలు పెడుతుంది. ఇదంతా ఇంట్లో వాళ్ళు చూసి చాలా షాక్ అవుతారు. మరో పక్క దుర్జయ్ ఒంటరిగా అయిపోతాడు. అందువల్లే దుర్జయ్ పియుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత దుర్జయ్ ఇంకా పియుల పెళ్లి జరుగుతుంది. అలా శోభనం రోజు రాత్రి పియు దుర్జయ్ని చూసి, నేను ఇప్పుడు ఆ గ్రాఫిక్ డిజైనర్ వర్క్ చేయలేను, నేను కేవలం ఇంటిని చూసుకుంటానని చెప్తుంది. పియు మాటలు విని దుర్జయ్కి అనుమానం వస్తుంది. కానీ దుర్జయ్ పియుకి ఇంకా కాస్త సమయం కావాలేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత పియుకి పిలు ఫోన్ చేసి కుహు పెదవి కదిలిస్తుందని చెప్తాడు. ఆ మాట విన్న పియు చాలా టెన్షన్ పడుతుంది. మరో పక్క పియు తన అమ్మగారింటికి వెళ్తుంది. ఆ తర్వాత పియు దుర్జయ్ని చూసి, నేను కొత్త కోర్స్ చేయడానికి సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే దుర్జయ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే పియు ఇప్పటి వరకు ఇంటిని చూసుకుంటా అని చెప్పింది. కానీ ఇప్పుడేమో పియు కోర్స్ చేయడానికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అలా షాక్ లో ఉన్న దుర్జయ్ని పియు చూసి, నేను ముందుగా జోక్ చేశానని చెప్తుంది. దాంతో దుర్జయ్ కూడా పియు మాటలకు సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పియు సింగపూర్ వెళ్లిపోతుంది. మరో పక్క ఎస్ఏ చటర్జీకి ఒక అమ్మాయి శవం దొరికిందని తెలుస్తుంది. ఎస్ఏ ఆ శవాన్ని చూసి చాలా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత పోలీసులు లీజాని విచారించడానికి పిలుస్తారు. అప్పుడు ఎస్ఐకి లీజా ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్ఐ చటర్జీ దుర్జయ్ని కలిసి, నీ వల్ల ఎంత తప్పు జరిగిందో నీకు తెలుసా అని అంటాడు. అప్పుడు దుర్జయ్, నా వల్ల తప్పు జరిగిందని నాకు తెలుసు అని చెప్తాడు. నిజానికి దుర్జయ్కి ఎవరిని పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నాడో తను పియు కాదు కుహు అనే విషయం అర్థమవుతుంది. కుహునే కావాలని పియుకి యాక్సిడెంట్ చేయించింది. ఎందుకంటే కుహు దుర్జయ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కాబట్టి. ఆ తర్వాత దుర్జయ్ సింగపూర్ లో ఉన్న తన వాళ్ళకి ఫోన్ చేసి, పియు ఇంకా కుహు అనే పేరు గల ఏ అమ్మాయి అయినా అసలు సింగపూర్ కి రాలేదని తెలుసుకుంటాడు. దీనివల్ల దుర్జయ్ ఇదంతా కుహు ప్లాన్ అని అర్థం చేసుకుంటాడు. అప్పుడే దుర్జయ్కి యాక్సిడెంట్ లో గాయాలైంది కుహుకి కాదని పియుకే గాయాలయ్యాయని తెలుస్తుంది. ఆ తర్వాత దుర్జయ్ ఇంటికి వెళ్తాడు. కుహుని పెళ్లి చేసుకున్నాననే విషయం తెలిసాక దుర్జయ్ చాలా షాక్ లో ఉంటాడు. ఆ తర్వాత దుర్జయ్ పియుని చూసి, నిన్ను తొందరగా కోలుకునేలా చేస్తానని ప్రామిస్ చేస్తాడు. అంతేకాకుండా దుర్జయ్ పియుని జాగ్రత్తగా చూసుకోవడానికి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఈ విధంగా పియు దుర్జయ్ తో ఉంటూ బాగా కోలుకుంటూ ఉంటుంది. చివరిగా దుర్జయ్ తోనే ఉన్నానని పియు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు దుర్జయ్ పని మీద బయటికి వెళ్లాల్సి రావడంతో పియు దుర్జయ్ని వెళ్లొద్దు అని చెప్తుంది. కానీ దుర్జయ్ పియుని ఒప్పించి ఎవరు వచ్చినా డోర్ ను ఓపెన్ చేయొద్దు అని అర్థమయ్యేలా చెప్పి దుర్జయ్ బయటికి వెళ్తాడు. అలా దుర్జయ్ బయటికి వెళ్లగానే పియు తన వీల్ చైర్ నుంచి లేచి నిలబడుతుంది. బయట లీసా రావడాన్ని చూసి పియు డోర్ ను ఓపెన్ చేసి లీసాని లోపలికి పిలుస్తుంది. అప్పుడు లీసా పియుని చూసి, నేను పోలీసులకి జరిగిందంతా నిజం చెప్పేశాను అని చెప్తుంది. ఆ మాట వినగానే పియు చాలా షాక్ అవుతుంది. పియుకి ఆ సమయంలో మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా లీసా పియుని చూసి, ఆ రోజు కుహు నీలాగా మారి దుర్జయ్ని ముద్దు పెట్టుకుంది. అప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకోవడాన్ని తనుశ్రీ చూసేసింది. ఆ తర్వాత తనుశ్రీ కోపంతో కుహుని కలవడానికి ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి పిలిచి, తనుశ్రీ కుహుని చూసి, మీ ఇద్దరు సిస్టర్స్ దుర్జయ్ నుంచి దూరంగా ఉండండి, దుర్జయ్ కేవలం నా వాడే అని చెప్పింది. ఇదంతా కుహు విన్న తర్వాత తనకి కోపం వచ్చి తనుశ్రీని పైనుంచి కిందకి తోసేసింది. అందువల్ల తనుశ్రీ చనిపోయింది. ఇదంతా తెలిసాక నేను కుహుని బాగా తిట్టాను. అప్పుడు కుహు, ఒకవేళ నేను ఎవరికైనా ఈ విషయం చెప్తే తను నన్ను వదిలిపెట్టను అని బెదిరించింది. అందువల్ల నేను చాలా భయపడ్డాను. అందువల్ల ఇప్పుడు నేను పోలీసులకి ఇదంతా చెప్పాను. ఈ విధంగా లీసా పియుని చూసి, కుహు నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో నాకు చాలా భయంగా ఉందని చెప్తుంది. అంతేకాకుండా లీసా పియుని చూసి, నువ్వు కూడా ఇందులో భాగంగా ఉన్నావని కుహు నాతో చెప్పింది. నువ్వే కుహుకి తనుశ్రీని చంపమని చెప్పావని కూడా నాకు చెప్పిందని చెప్తుంది. ఇదంతా విన్న పియు చాలా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి పియు లీసాని చూసి, నేను అలా అసలు ఏం చెప్పలేదని చెప్తుంది.
అంతేకాకుండా పియు లీసాని చూసి ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తుంది. ఆ తర్వాత లీసాకి కుహు నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నిజానికి కుహు లీసాని సేమ్ తనుశ్రీ చనిపోయిన కన్స్ట్రక్షన్ సైట్ కి రమ్మని పిలుస్తుంది. ఆ మెసేజ్ చూసిన లీసా చాలా భయపడిపోతుంది. కానీ లీసా ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తుంది. అలా లీసా అక్కడికి వెళ్ళగానే ఎవరో లీసాని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ముందుగానే దుర్జోయ్ అలాగే ఎస్ఐ ఇంకా కొంతమంది పోలీసులు ఉంటారు. అందువల్ల లీసా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత సీన్ లో దుర్జోయ్ ఇంట్లో కూర్చుని ఉండగా అక్కడికి పియు వస్తుంది. పియు నడవడాన్ని చూసిన దుర్జోయ్ తనని చూసి, ఇంతవరకు నువ్వు నడవలేకపోయావు, నువ్వు ఇప్పుడు సడన్ గా ఎలా పరిగెత్తగలుగుతున్నావు అని అడుగుతాడు. ఇదంతా విన్న పియు, నా నిజం అందరికీ తెలిసిపోయింది అని అర్థం చేసుకుంటుంది. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కుహుని చంపింది మరెవరో కాదు, పియునే అని తెలుస్తుంది. నిజానికి కుహుకి పియు ఇంకా దుర్జోయ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియగానే కుహు చాలా అప్సెట్ అవుతుంది. ఆ తర్వాత కుహు పియుని చూసి మనిద్దరం దుర్జోయ్ని షేర్ చేసుకుందామని అడగగా ఆ మాట వినగానే పియుకి చాలా కోపం వస్తుంది. అందువల్లే బ్యాచిలర్ పార్టీ చేసుకుందామనే సాకుతో పియు కుహును బయటికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత పియు కార్ని చాలా వేగంగా డ్రైవ్ చేయడం వల్ల కుహుకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల పియుకి కుహు చనిపోతుందేమో అనిపిస్తుంది. కానీ కుహు బతికే ఉంటుంది. ఆ తర్వాత పియు దుర్జోయ్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత కుహుకి నయమైపోతుందని తెలిసి పియు నేను కోర్స్ చేస్తా అనే సాకుతో దుర్జోయ్కి చెప్పి సింగపూర్ వెళ్తున్నా అని చెప్పి పియు తన ఇంటికి వెళ్తుంది. అందరూ రాత్రి నిద్రపోతున్న సమయంలో పియు కుహుని చంపేసింది. ఎందుకంటే కుహు యాక్సిడెంట్ దెబ్బల నుంచి కోలుకుంటే పియు నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుందని భయపడుతుంది. ఎందుకంటే పియు కావాలనే అలా కార్ డ్రైవ్ చేసి కుహుని చంపడానికి ప్రయత్నం చేసిందని అందరికీ తెలిసిపోతుందని తను అలా చేస్తుంది. అందువల్లే పియు కుహుని చంపేసి తన శవాన్ని దూరంగా వదిలేసి వస్తుంది. నిజానికి ఎస్ఐ చటర్జీకి ముందుగా దొరికిన శవం కుహుదే. ఆ తర్వాత పియు కుహులాగా మారి తన ఇంట్లో ఉంటూ ఉంటుంది. దాంతో దుర్జోయ్ అక్కడికి వచ్చి ఇంకా దెబ్బలతోనే ఉందని గ్రహించి పియుని దుర్జోయ్ తన ఇంటికి తీసుకువెళ్లి బాగా కేర్ తీసుకోవడం మొదలు పెడతాడు. అంటే ఇంతవరకు జరిగిందంతా పియునే చేసి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత దుర్జోయ్ పియుని చూసి, మీ అక్క చెల్లెలిద్దరూ ఒకటే, కుహు తనుశ్రీని చంపింది, నువ్వు కుహుని చంపేశావు, కానీ నిజానికి నేను ఏ హంతకురాలతో ఉండకూడదని అనుకుంటున్నాను అని చెప్పి దుర్జోయ్ పియుని వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎస్ఐ చటర్జీ పియుని అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తూ ఉండగా పియు ఎస్ఐని చూసి, నేను దుర్జోయ్ని చాలా ప్రేమించాను, అందుకే నేను కుహుని చంపాను, నిజానికి కుహు దుర్జోయ్ని నాతో షేర్ చేసుకుంటానని చెప్పింది, ఆ మాటలకి నాకు కోపం వచ్చి అలా చేశానని అర్థమయ్యేలా చెప్తుంది. అప్పుడు ఎస్ఐ చటర్జీ పియుని చూసి, నా భార్య కూడా నా ఫ్రెండ్ తో పారిపోయింది, అంటే దాని అర్థం నేను నా భార్యని కానీ ఫ్రెండ్ ని కానీ చంపాలని కాదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్నాక పియు ఎస్ఐని చూసి, కావాలంటే నేను మీతో కూడా దగ్గర అవ్వగలను, లేదంటే మీకేం కావాలో చెప్పండి, డబ్బు కావాలా ఇస్తానని చెప్తుంది. కానీ ఎస్ఐ చటర్జీ మాత్రం పియు మాటలకి అస్సలు తలవంచుడు. అప్పుడు పియు, ఖచ్చితంగా నీ భార్య నీలో ఏదో తక్కువగా ఉన్నందుకే నిన్ను వదిలేసి వెళ్లిపోయిందేమో అని చటర్జీని రెచ్చగొడుతుంది. ఆ మాట వినగానే ఎస్ఐ చటర్జీకి కోపం వచ్చి గన్ని బయటికి తీసి నిన్ను వెంటనే చంపేస్తా అని బెదిరిస్తాడు. సరిగ్గా అప్పుడే పియు చటర్జీ గన్ని లాక్కొని చటర్జీని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతేకాకుండా పియు దుర్జోయ్ దగ్గరికి వెళ్లి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అని చెప్తుంది. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ హోయిచోయ్ అనే యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.